అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయన. ఇది నేను వాక్యం ధ్యానించుకొంచుండగా మీ సహాయము సన్నిధి అనుగ్రహించండి. నేను మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆదికాండము 48వ అధ్యాయం ధ్యానించుకుందామండి. మొదటి వచనము. ఈ సంగతులైన తరువాత, ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా, ఇక్కడ మనము మొదటి వచనంలో చూస్తే యోసేపు మరి తన తండ్రి కాయలాగా ఉన్నాడని జబ్బు చేస్తున్నాడని తెలుసుకుని తన కుమారులిద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా ఇక్కడ మొదటి వచనంలో మనము చూస్తూ ఉన్నామండి. ఎఫ్రాయిం గురించి మనం చూస్తే ఆదికాండము 41వ అధ్యాయంలో 51, 52 వచనాల్లో, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. చూడండి, తన ఇద్దరు కుమారుల పేర్లు. మొదటి వాని పేరు మనష్షే. ఆ దేశంలో దేవుడు మనష్షేనిచ్చి తన యొక్క సహోదరులను, తన ఇంటి వారిని మర్చిపోయినట్లుగా, తండ్రి ఇంటి వారిని మర్చిపోయేటట్లుగా దేవుడు మనిషిని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఎఫ్రాయిముని ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఇద్దరు కుమారులని తీసుకుని యోసేపు మరి తండ్రి అయిన యాకోబునంతకు వెళ్ళినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 2, 3 వచనాల్లో, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడిను. అంతటా ఇశ్రాయేలు బలం తెచ్చుకుని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూసి, కానాను దేశమందల లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. చూడండి, యోసేపును చూసిన యాకోబు లేచి కూర్చుని మంచం మీద కూర్చున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదండి, బలాన్ని తెచ్చుకున్నట్లుగా కూడా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే యోసేపును చూసిన యాకోబు కానాన్ దేశములో లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించనని చెబుతూ, దేవుని యొక్క అపరిమితమైన శక్తి గలదే, దేవుడు అపరిమితమైన శక్తి గలవాడని మరి తెలియపరుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. లూజు అనగా బేతేలు అనే ప్రాంతంగా మనం చూస్తున్నాం. అక్కడ దేవుడు మరి యాకోబుతో మాట్లాడిన మాటలను యోసేపుకు యాకోబు చెబుతున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 4, 5 వచనాల్లో చూస్తే, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునికి నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను సిమియోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు. చూడండి, ఇక్కడ వాక్య భాగములో యాకోబు యోసేపుతో మాట్లాడుచున్న మాటలు మనము వింటూ ఉన్నాము. మరి బేతేల్లో దేవుడు యాకోబుకు కనబడి నిన్ను ఆశీర్వదిస్తున్నానని, ఇక్కడ జనముల సమూహం అగునట్లు నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తున్నానని దేవుడు యాకోబుతో వాగ్దానం చేసినట్లుగా యోసేపుకు చెబుతూ అంటూ ఉన్నాడు. మరి ఐగుప్తులో, నేను ఇక్కడికి ఐగుప్తుకి రాకముందే నీకు ఇచ్చిన ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను సిమియోనులు ఎట్లాగో అలాగే మనష్షే ఎఫ్రాయిమీయులు కూడా, ఎఫ్రాయిం మనష్షేలు కూడా నా బిడ్డలై ఉంటారని యాకోబు తన యొక్క బిడ్డలుగా యోసేపు యొక్క బిడ్డలను స్వీకరించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే కానాను దేశాన్ని వారసత్వంగా పొంది పంచుకున్న ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో యోసేపు ఇద్దరు కొడుకులు 2 గోత్రాలు అయ్యారని మనము ఈ యొక్క మాటల ద్వారా మరి మనం తెలుసుకుంటున్నాం. దేశంలో లేవి గోత్ర వారసత్వం పొందలేదు కనుక మరి 12 గోత్రాల్లో 11 గోత్రాల వారే
వారసత్వాన్ని పొందుకున్నారు. లేవి గోత్రము దేవునికి స్వాస్థ్యముగా ఉండిపోయారు గనుక ఆ గోత్రంలో స్థానంలో ఇక్కడ మనష్షే, ఎఫ్రాయిం వారి యొక్క అర్ధగోత్రాలు వారికి ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. 6, 7, 8, 9 వచనాలు మనం చూస్తే, వారి తరువాత నీవు కనిన సంతానం అనేదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్లు చెప్పున పిలువబడదురు. పదనారాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితనని యోసేపుతో చెప్పును. తన తల్లి ఎలా చనిపోయిందో మార్గమధ్యంలో చెబుతూ, ఆమెను నేను బెత్లెహేమను ఎఫ్రాతా మార్గంలో ఆమెను నేను పాతిపెట్టానని చెప్తూ ఉన్నాడు తన తల్లి గురించి. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసి వీరెవరని అడుగుగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. అందుకు అతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. యోసేపు ఎప్పుడైతే తన 2 కుమారులను వెంట పెట్టుకుని వచ్చారో వారిని చూసి, వీరిద్దరు ఎవరు అని అడిగినప్పుడు, వీరిద్దరూ నాకు మరి ఈ దేశమందు, ఐగుప్తు దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన నా బిడ్డలు, నా కుమారులు అని చెప్పినప్పుడు, వారిద్దరిని నా దగ్గరికి తీసుకునిరా, నేను వారిని ఆశీర్వదిస్తాను అని మాట్లాడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అంటే ఇస్సాకు ఎలాగైతే మరి తన కుమారులను దీవించుట కొరకు పిలిచినాడో చెప్పినాడో, అదే విషయాన్ని మనం ఆదికాండం 27:4 వచనంలో చూస్తాము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని మరి ఏసావుతో చెప్పటము మనం చూసాము. అదే విషయాన్ని ఇక్కడ యాకోబు కూడా తన యోసేపు యొక్క కుమారులు నా యొద్దకు తీసుకురా, నేను వారిని దీవిస్తానని చెప్పటము ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకొని. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు అనగా యాకోబు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉన్నదంటండి. అలాగే ఇస్సాకు కూడా మరి తన యాకోబు యొక్క తండ్రి కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక అతని కన్నులు మరి మందంగా కనపడటం లేదు కనుక మరి ఇస్సాకుని యాకోబు మోసపరిచాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ఇశ్రాయేలు అనగా యాకోబుగా చూస్తున్నాము. యాకోబు కూడా వృద్ధాప్యం వలన తన కన్నులు మందముగా ఉన్నట్లుగా చూస్తున్నాము. అందుని బట్టి యోసేపు యొక్క కుమారులను చూడలేకపోయాడు. కాబట్టి దగ్గరకు తీసుకురమ్మని వారిద్దరిని ముద్దు పెట్టుకున్నట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం. 11, 12, 13 వచనాల్లో మనం చూస్తే, ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూసేదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచిన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చాను. చూడండి, యోసేపు ఇప్పుడు ఇశ్రాయేలు యొద్దకు తీసుకుని వస్తున్నాడు. ఎడమ చేతి తట్టునేమో తన యొక్క చిన్న కుమారుని పెట్టుకున్నాడు. కుడి చేతి తట్టున ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చెను అని ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు యోసేపు ఈ రీతిగా తీసుకుని వస్తూ ఉన్నాడంటే, తండ్రికి కనులు కనబడటం లేదు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, కుడి చేతి వైపున తన యొక్క పెద్ద కుమారుడు ఉండేటట్టుగా, ఎడమ చేతి వైపున మరి చిన్న కుమారుడు ఉండేటట్టుగా, ఎవరికి యాకోబుకి కుడివైపున పెద్ద కుమారుడు, ఎడమ వైపున చిన్న కుమారుడు ఉండేటట్లుగా వారిద్దరిని కూడా యాకోబు యొద్దకు తీసుకుని యోసేపు వెళ్ళినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే 14వ వచనంలో చూస్తే, మనిషే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనిషి తల మీద తన ఎడమ చేతిని ఉంచెను.
చూడండి, యోసేపు అయితే పెద్ద కుమారుడు కుడి చేతి వైపున ఉండాలని, చిన్న కుమారుడు ఎడమ చేతి వైపున ఉండాలని మరి తీసుకుని వెళుతూ ఉన్నాడు పెద్దవాడిగా చిన్నవాడు. అయితే యాకోబు ఏం చేస్తున్నాడండి, అతడు యుక్తిగా ఏం చేశాడంటే చేతులు మార్చినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 11:21 రాయబడినట్లుగా చూడండి, శ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను అని వ్రాయబడినట్లుగా ఇక్కడ మరి యాకోబు రాజైన రెహబాం కాలంలో రాజ్యం విడిపోయిన తర్వాత ఉత్తర రాజ్యంలో ఎఫ్రాయిం అన్నిటికన్నా శక్తివంతమైన గోత్రంగా మరి సిద్ధపడినట్లుగా మనం చూస్తాము. ఇది రాజుల గ్రంథంలో రాయబట్టు ఎఫ్రాయిమును దేవుడు యాకోబు దీవించటము, ఆ దీవెన ఎఫ్రాయిము ఆ యొక్క 2 రాజ్యాలుగా విడిపోయినప్పుడు ఎఫ్రాయిము ఇశ్రాయేలీలు 10 గోత్రాల వరకు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేల్ రాజ్యముగా పిలువబడిన గోత్రములో ఇతడు చాలా శక్తిమంతుడిగా మరి ప్రబలినట్లుగా ఎఫ్రాయిమును గురించి మనము చూస్తాము. ఎందువలన అని మనం చూస్తే ఇక్కడ యాకోబు దీవెన ఎఫ్రాయిం మీదకి వచ్చినట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. 15వ వచనంలో అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవని ఎదుట నడుచుచుండెరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఎవరి గురించి చెప్తున్నాడు అని మనం చూస్తే పితరుల గురించి, తన యొక్క తాతయ్య గురించి, తన యొక్క తండ్రి గురించి, వారు దేవుని ఎదుట ఎలా నడిచారో అలాగూ నేటి వరకు మరి దేవుడు నన్ను పోషించాడని, దేవుని ఎదుట నేను కూడా నడుచుకున్నానని చెప్తున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. అయితే యాకోబుకి ఈ సంగతి కొద్దిగా మాత్రమే తెలిసిన సమయాలలో కూడా ఇది వాస్తవం. ఎందుకంటే కాపరి గురించి ఎవరికి తెలుస్తుందండి? మరి తన యొక్క తండ్రుల గురించి, తాతల గురించి ఖచ్చితంగా బిడ్డలు తెలుసుకోవాల్సిన అవసరత ఉందని దీన్ని బట్టి మనము వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. 16వ వచనములో అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక, నా పేరును అబ్రహాము ఇసాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సమస్త కీడులో నుంచి యాకోబును తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదండి, యాకోబును దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. తన పితరుల పేరును వారికి పెట్టబడినట్లుగా కూడా చూస్తున్నాం. అలాగూ నీ పిల్లలు దీవించబడుదురుగాక, బహుగా భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని దీవించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. 17, 18 వచనాల్లో చూస్తే యోసేపు ఎఫ్రాయిం తల మీద తన కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయిన గనుక అతడు మనుష్య తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిం తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. చూడండి, యోసేపు తన యొక్క పెద్ద కుమారుని దీవెనలు చిన్న కుమారుని దీవెనలు పెద్ద కుమారునికి వెళ్ళటము యోసేపుకు ఇష్టం అనిపించలేదు. కాబట్టి తండ్రి కుడి చేతిని తీసుకుని పెద్ద కుమారుని తల మీద పెట్టడానికి ప్రయత్నించినట్లుగా మనం తీస్తూ అంటూ ఉన్నాడు, నాయన అట్లా కాదు కానీ పెద్దవాడి మీద కుడి చేయి పెట్టండి, చిన్నవాడి మీద ఎడమ చేయి పెట్టండి అని చెప్పటం అనేది జరిగినట్లుగా చూస్తున్నాం. అయితే యాకోబు 19వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, ఇతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. చూడండి, అది నాకు తెలుసు కుమారుడా, నేను చేసేదే కరెక్ట్ అన్నట్టుగా యాకోబు చెప్తున్నట్లుగా యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇద్దరిని దీవిస్తున్నాడు, కానీ అన్న కంటే తమ్ముడు గొప్ప సమూహం అవుతారని యాకోబు దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనంలో ఆ దినమందు అతడు వారిని దీవించి
ఎఫ్రాయిము వలను మనిషే వలను దేవుడు నిన్ను చేయనుగాకని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదరను. అలాగూ అతడు మనిషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. చూడండి, ఇశ్రాయేలు జాతి పూర్వీకులకు ఇస్తున్న ఈ దీవెనలు దేవుని ఆత్మ మూలంగా ఇవ్వబడ్డాయి, కానీ మనుషుల వలన ఈ యొక్క దీవెనలు వచ్చినట్లుగా మనము చూడము. ఇవి ఆ గోత్రాల భవిష్యత్తుని తెలియపరిచేవిగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఎవరు అర్హులో ఈ దేవుడే వారిని దీవిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. 21వ వచనంలో, మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు నీకు తోడయుండి నీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకుని పోవును. 22వ వచనం, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను. చూడండి, ఈ మాటను మనం చూసినప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తే 4వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినట్లుగా, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అను ఒక ఊరికి వచ్చిన అని చూస్తాము. అక్కడ ఒక బావి ఉన్నట్లుగా మనం చూస్తాము. ఆ బావికి యాకోబు బావి అని పేరు పెట్టినట్లుగా ఆ విషయాల్ని ఇక్కడ గుర్తు చేస్తూ యోసేపుతో చెప్తున్నట్లు మనం చూడవచ్చు. ఇది బహుశా బైబిల్ మరి రాయబడిన సంఘటనగా కూడా అయి ఉండవచ్చని మనం అనుకోనవచ్చు. ఎందుకంటే ఏమంటున్నాడంటే, ఒక భాగము ఎక్కువగా ఇచ్చాను అంటున్నాడు. అది ఎట్లాగంటే నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకుంటున్నాను చెప్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ తప్ప ఎక్కడా కూడా ఈ విషయాన్ని వ్రాయబడినట్లుగా మనము చూడం. ఇంకా 34, 25, 29లో కూడా జరిగిన సంగతి గురించి యాకోబు మాట్లాడుతూ ఉండవచ్చని మనము తెలుసుకొనవచ్చును. నిజంగా మరి యాకోబు యోసేపు కుమారులను దీవించటం అనేది యాకోబు ఉద్దేశపూర్వకంగా చేశాడు. ఎందుకంటే అతనికి దేవుని నుండి దర్శనం ఉంది. దేవుడు ఎవరెవరి వ్యక్తులు వేరు ఆశీర్వాదాలు ఇస్తాడని, కొన్నిసార్లు వాటిని స్వీకరించడానికి అవకాశం లేని వారికి ఎక్కువ ఇస్తాడని, దేవుడు ఎల్లప్పుడూ అత్యంత శక్తివంతమైన లేదా జనాదరణ పొందిన వ్యక్తులను ఎన్నుకోడని, కానీ అతను దేవుడు ఇష్టపడేవారిని మరి ఎన్నుకుంటాడని, ఈ ప్రపంచంలో ధనవంతులు మాత్రమే ఉన్నవారు, పేదవారు మరియు అనంతరము మంచి విషయాలపై ఆశ లేని వారు చాలా సంతోషంగా ఉంటారు అని ఇక్కడ మనము వాక్యం ద్వారా చూస్తున్నాం. యాకోబు యోసేపు యొక్క కుమారులను ఆశీర్వదించినట్లుగా అతను అలా చేస్తున్నప్పుడు అతని చేతులు మరి మొదటి బిడ్డను ఆశీర్వదించటానికి యోసేపు తన తండ్రి యొక్క చేతులను కదిలించినప్పుడు యాకోబు ఉద్దేశపూర్వకంగా చేశాడని ఇక్కడ మనము ఈ యొక్క విషయాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ఎవరిని దీవిస్తే వారే దీవించబడతారని. ఒకవేళ వారు లోకపరంగా ఎందుకు మరి పనికిరాని వారుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో వారు మరి విలువైన వారుగా కనబడుతున్నారు. దేవుడు వారిని దీవించాలని ఆ దేవుడు ఇష్టపడితే ఎవ్వరూ కూడా దాన్ని మార్చలేరని ఇక్కడ మనము యోసేపు యొక్క కుమారుల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మరి మనల్ని కూడా దేవుడు ఎన్నిక లేని వారము, ఎందుకు మరి అజ్ఞానులము, అటువంటి మనలను దేవుడు పిలుచుకుని ఆయన గొప్ప రక్షణ మనకిచ్చాడు కనుక మనము ఆయన సువార్తను ప్రకటించే వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మనము ఆ రీతిగా దేవుని పనిలో ముందు కొనసాగేటట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వందనము నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.